ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ భావన కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశాను. క్లాస్ రూమ్స్ లో కూడాను పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని క్లాసులకి వెళ్ళి మాట్లాడాను. ప్లస్ అమ్మాయి ఉన్న హాస్టల్ రూమ్ పిల్లలు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. అందరూ కూడాను చెప్పేది ఒకటే విషయం, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, సెన్సిటివ్. కాకపోతే ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే కూడా ప్రతిదానికి కూడా అమ్మాయి ఫీల్ అయిపోయి ఏడుస్తుంది ఎక్కువ బాగా. ఏదన్నా చిన్నది అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఏదైనా చిన్న విషయం వచ్చినా కూడా నా అమ్మాయి చాలా సెన్సిటివ్, ఎవరితో కూడా ఉండదంట. అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు, తన పని తను చేసుకుంటుంది, చదువుకోవడము, హాస్టల్ రూమ్ లో కూడా చదువుకుంటది, వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడదట. మార్నింగ్ ఏదో చిన్న పెన్ను విషయంలో ఒక చిన్న గొడవ వచ్చిందంట. ఈ అమ్మాయి విషయము, ఈ అమ్మాయి పెన్ను వేరే వాళ్ళు తీసుకొని ఆ పెన్ను వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల దాని దగ్గరే 3 పిల్లల మధ్య గొడవ అయింది. గొడవ కూడా కాదు, నా పెన్ను తీసుకున్నారు అంటే మేమేం దొంగలం కాదు అనేసి అన్నారంట వాళ్ళు. దాని మీద నా అమ్మాయి ఫీల్ అయిపోయి వీళ్ళందరూ కూడాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అమ్మాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు బుక్స్ వచ్చి వచ్చారంటే పైకి వెళ్ళిందట. పైకి వెళ్ళిన అమ్మాయి పై నుండి సూసైడ్ చేసుకుంది. అంతే తప్ప ఇక్కడ నేను అందరినీ ఎంక్వైరీ చేశాను. పర్సనల్ గా పిల్లలు కూడా మాట్లాడాను. క్లాసులో ఎవరన్నా టీచర్స్ ఎవరన్నా తిట్టారా, హాస్టల్ ఎవరన్నా తిట్టారా అని పిల్లలు కూడా నేను పర్సనల్ గా ఎవరు అంటే వీళ్ళ స్టాఫ్ ఎవరు లేకోకుండా నేను పిల్లలతోటే పర్సనల్ గా మాట్లాడాను. కానీ అందరూ కూడా చెప్పేది ఒకటే విషయం, ఆ అమ్మాయి ఇలా చేస్తుందంటే నేను అనుకోలేదు. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, ఎవరితో కూడా కలవదట, ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు. చిన్న మాట అన్నా కూడాను భరించలేదు అమ్మాయి. అది అంత క్షణికావేశంలో జరిగింది తప్ప నేను ఎంక్వైరీ చేసినంత వరకు అయితే పిల్లల పొరపాటు లేదు, ఇక్కడ స్టాఫ్ పొరపాటు లేదంటే పిల్లలతో కూడా పర్సనల్ గా మాట్లాడాను.